నెక్స్ట్ శతసహస్రహాళిక, శతసహస్ర దానం చేసిన ఇక్ష్వాక రాజు ఎవరు అన్నారు అంటే శాంతమూలుడు 1. అదే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం కోసం సహస్రహాళిక అని 1000 కొలది నాగలని దానం చేసిన చక్రవర్తిగా శాంతమూలుడు పిలుస్తారు. అందుకే ఈయనని మహాదానాధిపతి అంటారు బిరుదు. రెండోది మహారాజు అంటారు. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, మహాదానాధిపతి, మహారాజు, శతసహస్రహాళిక అనే పేరుతో కూడా పిలుస్తారు. 3 బిరుదులు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్ష్వాకులు గౌతమ బుద్ధుని వారసులుగా ఏ శాస్త్రంలో పేర్కొన్నారు అన్నారు అంటే ప్రతి దానికి కేర్ ఆఫ్ అడ్రస్ నాగార్జున కొండ. ఎందుకంటే ఇక్ష్వాకులు వీళ్ళు గౌతమ బుద్ధుడి వారసుల ఎవరి వారసులు అని చెప్పి రాప్సరు, బ్రూలరు, కార్డ్వెల్ స్మిత్, గోపాలాచారి ఓకేనా ఎంతోమంది పరిశోధన చేశారు. చేస్తే చాలామంది ఏమంటారంటే ఇక్ష్వాకులు నాకు తెలిసి హిందూ మతం వాళ్ళు ఒకటి. రెండో విషయం ఏంటంటే వీళ్ళు మన సౌత్ ఇండియాలో ఆంధ్రదేశం వాళ్ళు కాదు, వీళ్ళు బై బర్త్ అయోధ్య నుంచి వచ్చారని కొంతమంది అన్నారు. ఎందుకంటే ఇక్ష్వాకులు అంటే ఏంది, ఇక్ష్వాకు వంశ తిలక అని ఎవరిని అంటాం, శ్రీరాముని అంటాం. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడా అని శ్రీరాముని అంటాం. అందుకని బహుశా వీళ్ళు అయోధ్య వాళ్ళట్టుంది. అందుకే అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిపాలన చేసిన ఇక్ష్వాకు రాజకుమారులు కాబట్టి వీళ్ళు పక్కా హిందువులు, శ్రీరాముని బంధువులు అని చెప్పారు. చెప్తే చాలామంది కొంతమంది చరిత్రకారులు ఏమన్నారంటే అది కొంచెం ఎక్కువైతుంది. ఎందుకంటే ఇక్ష్వాకు రాజులు అంటే అందరూ శ్రీరాముడి బంధువులేనా? ఎందుకంటే నిజంగా వీళ్ళు శ్రీరాముని బంధువులైతే బౌద్ధ మతాన్ని ఎక్కువ ఎందుకు పోషిస్తారు, శ్రీరాముడిని పూజించాలి కదా అని ఇక్ష్వాకులు గౌతమ బుద్ధుని వారసులు అని చెప్పడానికి ఆధారం ఉందని చెప్పి వెలుగులోకి తీసుకొచ్చింది ఏంటంటే నాగార్జున కొండ శాసనం. నెక్స్ట్ మేనరికపు వివాహాన్ని ప్రారంభించిన రాజు ఎవరు అన్నాడు. ఈడేగా వీరపురుష దత్తుడు. 3 మేనత్తల బిడ్డల్ని పెళ్లి చేసుకున్నాను చెప్పినగా అవి. నెక్స్ట్ నాగార్జున కొండ చులువ దమ్మగిరి పైన చైత్య గృహాన్ని నిర్మించింది ఎవరు అన్నాడు అంటే బోధిశ్రీ. ఆమె ఉపాసిక బోధిశ్రీ. నేను ఒక సందర్భంలో చెప్పా, ఈ అమ్మాయికి బాగా పేరు ప్రతిష్టలు అంటే చాలా ఇష్టం. బోధిశర్మ, అమరావతికి చెందినటువంటి బోధిశర్మ మేనకోడలు. ఈ అమ్మాయి బౌద్ధ మతాన్ని బాగా పోషిస్తుంటేనే మన వీరపురుష దత్తుడు ఈ అమ్మాయి ప్రభావంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడన్నాం. అర్థమైనా మేనత్తలు చెప్పబట్టి కానీ అసలు కారకురాలు ఏమని చెప్తారు. ఎప్పుడో యజ్ఞశ్రీ శాతకాన్ని ఆచార్య నాగార్జునుడి కోసం 1500 గదులతో నాగార్జున కొండ వద్ద పారావతి బౌద్ధ విహారాన్ని నిర్మిస్తే ఆ పారావతి బౌద్ధ విహారం కొద్దిగా డ్యామేజ్ అయ్యి శిథిలావస్థలో ఉంటే దాన్ని బాగు చేపించింది కూడా ఉపాసిక బోధిశ్రీనే. ఓకేనా. నెక్స్ట్ విష్ణు పురాణం జైన ధర్మామృతం గ్రంథం ప్రకారం ఇక్ష్వాకులు ఎవరి వారసులు అన్నారు అంటే బుద్ధుని వారసులని ప్రకటించారు. ఓకేనా. విష్ణు పురాణం జైన ధర్మామృతం నయసేనుడు రచించినటువంటి జైనామృతం 11వ శతాబ్దంలో నయసేనుడు అనేటటువంటి వాడు ఈ జైన ధర్మామృతం అని ఒక జైన మత గ్రంథాన్ని రాశాడు. దాని ప్రకారం చూస్తే వీళ్ళు బుద్ధుని వారసులు. నెక్స్ట్ ఇక్ష్వాకులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు అన్నాడు అంటే 225వ సంవత్సరం నుంచి 300 మధ్య కాలంలో ఇక్ష్వాకులు పరిపాలన చేశారు. ఓకేనమ్మా. 225 నుంచి 375 సంవత్సరాల వరకు 75 సంవత్సరాలు కృష్ణానది తీరంలో ఓకేనా కృష్ణానది తీరంలో శ్రీ పర్వతం మళ్ళీ చెప్తున్నా విజయపురి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. మొత్తం చక్రవర్తులు 4 నిద్రపోతున్న ఈ విషయాలు గుర్తుకు రావాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే మొదటి శాంతమూలుడు ఎవరి భక్తుడు అన్నాడు అంటే కార్తికేయుని భక్తుడు. ఈ కార్తికేయుని సర్వసేనుడు అంటారు. ఈ కార్తికేయుని స్కంద కార్తికేయుడు ఓకే స్కంద కార్తికేయుడు అనే పేరుతో పిలుస్తారు. ఈయన అమితమైనటువంటి భక్తుడు ఎవరు శ్రీ శాంతమూలుడు. నెక్స్ట్ ఏ ఇక్ష్వాకు రాజు కాలంలో బౌద్ధ మతం విస్తృతంగా వ్యాపించింది అన్నాడు అంటే ఎవరి కాలంలో వీరపురుష దత్తుడు. బౌద్ధ మతానికి స్వర్ణయుగం అన్నా ఈయనే, దక్షిణ భారతదేశ అశోకుడన్నా ఈయనే, బౌద్ధ మత విశ్వవిద్యాలయాన్ని పెట్టిందన్నా ఈయనే, విశ్వవిద్యాలయం పెట్టిందన్నా ఈయనే. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
ఇక్ష్వాకు వంశం పతనమైన తర్వాత కృష్ణానదికి దక్షిణాన ఉన్న ప్రాంతం ఎవరి ఆధీనంలోకి వెళ్ళింది అన్నాడు. అంటే బృహత్పలాయన్లు అనేటటువంటి వాళ్ళు ఏ ప్రాంతాన్ని అయితే ఇక్ష్వాకులు పరిపాలన చేశారో ఆ ప్రాంతంలో కొంత భాగాన్ని ప్రాచీన పల్లవులు ఆక్రమించుకుంటే కొంత భాగంలో స్వతంత్రులై పరిపాలన చేసింది ఎవరంటే బృహత్పలాయన్లు అనే వాళ్ళు పరిపాలన చేశారు. నెక్స్ట్ నాగార్జున కొండలో లోయలో బౌద్ధ సంస్థలు హిందూ దేవాలయాలు విరివిగా ఎవరి కాలంలో స్థాపించబడ్డాయి అన్నాడు. అంటే మొదటి యహుబల శాంతమూలుడు. ఓకే, మొదటి యహుబల శాంతమూలుడు బౌద్ధ సంస్థలు హిందూ దేవాలయం మొదటి లేదు ఉన్నదే ఒకటి కదా, యహుబల శాంతమూడి కాలంలో స్థాపించటం జరిగింది. ఓకేనా, అంటే దేవాలయాలు కానీ బౌద్ధ సంస్థలు కానీ ఆయన ఏం చేశాడు, హిందూ దేవాలయాలు కట్టించితే అంతా నన్ను హిందూ అని ముద్ర వేస్తారు, మరి బౌద్ధ మతం వాళ్ళు నన్ను ఎందుకు విమర్శించాలి, వాళ్ళ కోసం కూడా ఏదైనా కట్టిస్తే పోలే అని చెప్పి బౌద్ధ మత సంస్థలు అంటే అన్ని మతాల వాళ్ళని గౌరవించి అన్ని మతాల అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరంటే యహుబల శాంతమూలుడు. నెక్స్ట్ బృహత్పలాయన్లు ఎవరికి సామంతులు అన్నాడు. అంటే ఇక్ష్వాకులకేగా, ఇక్ష్వాకుల నుంచే వాళ్ళు తర్వాత కాలంలో స్వతంత్రాన్ని సంపాదించుకుంది. ప్రతిపాలపురంను నేడు ఏమని పిలుస్తారు అన్నారు. మంచి బిట్టు, ప్రతిపాలపురం. ఇలాంటివే మ్యాచింగ్లు అడిగి కొంప ముంచుతాడు. ఏ ఊరిని ఏ పేరుతో గతంలో పిలిచేవాళ్ళు అంటారు. ఉదాహరణకు చూడండి, శాతవాహన కాలంలో పైఠాన్, పైఠాన్ అంటే ప్రతిష్టానపురం అంటారు, ప్రతిష్టానపురం అంటారు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు పైట వేసేటప్పుడంట అద్భుతంగా వేస్తారంట. పైట వేసి ఈ ఊరికి గొప్ప పేరు తీసుకురావటం వల్ల ఆ ఊరికి వాళ్ళ పైట పేరు మీదనే పైఠాన్ అనే పేరు వచ్చింది. ఈ పైఠాన్ వేసి తన ప్రతిష్టను పెంచారు కాబట్టి ప్రతిష్టానపురం అని మార్చారు. ఓకేనా, చూడండి ప్రతిపాలపురం అని దేన్ని అంటారంటే బట్టిప్రోలు, బట్టిప్రోలుని ప్రతిపాలపురం అనే పేరుతో పిలిచేవాళ్ళు, ప్రతిపాలపురం. నెక్స్ట్ నేడు పల్నాడులో గల నాగులాపురాన్ని ఇక్ష్వాకుల కాలంలో ఏమని వ్యవహరించేవారు అన్నాడు. నాగులాపురాన్ని హలంపురం. ఓకే, పల్నాడులో ఉన్నటువంటి నాగులాపురం, మనకి నాగులాపురాలు రెండు ఉన్నాయి, ఇక్కడ ఒక నాగులాపురం ఉంది. నెక్స్ట్ నాగాంబ పేరు మీద నాగులాపురాన్ని తిరుపతి దగ్గర శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. ఇక్కడ నాగులాపురాన్ని హలంపురం అనే పేరుతో పిలుస్తారు, హలంపురం. ఓకేనా, ఇక్ష్వాకుల కాలంలో సౌందర్యానికి ప్రతీకగా పేరొందిన కట్టడాలు ఎక్కడ ఉన్నాయి అన్నాడు. ఇక్ష్వాకుల కాలంలో సౌందర్యం అంటే సౌందర్యం అంటే అమ్మాయి కాదు, అంత అద్భుతంగా ఉన్నటువంటి కట్టడాలు ఎక్కడ ఉన్నాయి అన్నాడు. అంటే శ్రీపర్వతం, విజయపురి, అక్కడేగా నాగార్జున కొండ దగ్గరేగా ఉన్నాయి. వాళ్ళు కట్టించిన కట్టడాలన్నీ వాళ్ళే కాదు, అసలు ఇక్ష్వాకుల కాలంలో ఎవడన్నా బౌద్ధ మతానికి సేవ చేయాలంటే అందరు నాగార్జున కొండకే పోయేవాళ్ళు. అందుకని చూడు వాళ్ళ శాసనాలన్నీ నాగార్జున కొండలు అన్నీ ఈ విషయాల స్టోరీ ఉంది. అందుకని ఇక్ష్వాకుల గురించి సమగ్ర సమాచారాన్ని అందించే శాసనం అంటే కూడా నాగార్జున కొండే అంటాం, ఎందుకంటే అన్ని కట్టడాలు ఆడే కట్టించారు కాబట్టి. నెక్స్ట్ ఇక్ష్వాకులలో మొదటి వాడైన మొదటి శాంతమూలుడు ఎవరిని ఓడించి రాజ్యస్థాపన గావించాడు అన్నాడు. అంటే ఎవరిని ఓడించాడు, మూడో పులమావిని. నేను చెప్పేగా శాతవాహన వంశానికి చక్రవర్తి లాస్ట్ చక్రవర్తి ఎవరు, మూడో పులమావి అన్నాం. ఈ మూడో పులమావి దగ్గర ఈ ఇక్ష్వాకు రాజు అయినటువంటి శాంతమూలుడు సామంతుకు ఉన్నాడు. అందుకని ఏం చేసిండు, వీడిని ఓడిచ్చేసి రాజ్యాన్ని ఆక్రమించుకుందాం అనుకుంటే వీడి భయం ఏం చేసిండు, వీడు బళ్ళారికి వెళ్ళిపోయాడు. కర్ణాటకలో బళ్ళారి దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాడు. అప్పటికి ఇక్ష్వాకు రాజు శాంతమూలుడు స్వతంత్రాన్ని ప్రకటించుకుండు. ఈ సమయంలో ఈ మూడో పులావి బళ్ళారి ప్రాంతంలో మేకధుని యొక్క శాసనం వేయించాడు. మేకధుని ఆ శాసనంలో ఏమన్నాడు, ఇక నేను మా ఏరియాకి వెళ్ళి పరిపాలన చేయటం సాధ్యం కాదు, అందుకని నేనే మా వంశంలో చిట్ట చివరి చక్రవర్తిని అని చెప్పి మేకధుని అనే శాసనం వేయించాడు. అర్థమైనా, అందుకనే చూడు శాతవాహన రాజ్య పతనాన్ని గురించి తెలియజేసే శాసనం అంటే మేకధుని శాసనం అంటూ. ఎందుకు అని అంటే ఇగో ఈడే మొత్తం కల్పించింది ఎవరు, శాంతమూలుడే. సామంతులందరిలో తిరుగుబాటు తీసుకొచ్చిండు. ఏమన్నాడు, పోరాడితే పోయింది బానిస సంఖ్యలు తప్ప మనం ఎన్నాళ్ళు సామంతుడికి సామంతుడికి ఉండి మనం కూడా మన కొడుకులకి సామంత రాజ్యాలని అప్పచెప్తామా అని చెప్పి లేవాలి పొడవాలని చెప్పి రెచ్చగొట్టిండు. ఈయన్ని రాజ్యం కూలిపోయేటట్టు చేసిండు. ఓకేగా, ఇది విషయం. నెక్స్ట్ చూడండి, చేజర్ల శాసనం వేయించింది ఎవరు అన్నాడు. చేజర్ల శాసనం కందార రాజు అనేటటువంటి వాడు చేజర్ల శాసనం అనేటటువంటిది వేయించాడు. ఓకేనా, ఇది బృహత్పల, ఇది ప్రత్యేకంగా ఇది ఇక్ష్వాకులది కాకపోయినా వాళ్ళ సామంత రాజులకు సంబంధించింది కాబట్టి చేజర్ల శాసనాన్ని కందార రాజు అనేటటువంటి వాడు వేయించాడు. నెక్స్ట్ ఏ ఇక్ష్వాకు రాజు కాలంను బౌద్ధ మతానికి స్వర్ణయుగం అంటారు అన్నాడు.
ప్రాక్టీస్ చేసి ఓకే. అంటే సువర్ణ ఘట్టం అని ఎవరిని అంటారు? వీరపురుష దత్తుడి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, కుమారస్వామికి సర్వదేవాదివాసంను నిర్మించింది ఎవరు అన్నాడు. అంటే సేనాని ఎలిశ్రీ. ఇది మంచి బిట్టు. కుమారస్వామికి సర్వదేవాదివాసం అంటే ఏంటంటే యహుబల శాంతమూలుడు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఏమైందయ్యా అంటే ప్రాచీన పల్లవులు అనేటటువంటి వాళ్ళు ఒకసారి దండయాత్రకు వచ్చారు. అబీరులు దండయాత్రకు వచ్చారు. మనసు మార్చుకుని పోయి అష్టభుజ నారాయణ స్వామి దేవాలయాన్ని నాగార్జున కొండ దగ్గర నిర్మించి సంతోషంగా వెళ్ళిపోయారు. తర్వాత ప్రాచీన పల్లవులు ఈడి కాలంలో దండయాత్రకు వచ్చారు. అంటే ఈయన పాలనా కాలంలో ఈడు దేవాలయాలు, దద్దోజనాలు, పులిహారలు ఇవన్నీ కొబ్బరికాయలు కొట్టుకుంది ఏంటంటే వీడు భక్తుడు కదా, ఎంతసేపటికి ఏ గుడి కట్టించినా ఎక్కడ ఏం కడతారు, ఎక్కడ ఏం ప్రసాదాలు పెడతారు అని అదే కాన్సెప్టు. దీంతో వీడి పరిపాలన మీద శ్రద్ధ చూపట్లేదని చెప్పి అబీరులు అనేసార్లు ఒకసారి దండయాత్రకు వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యి తర్వాత వాళ్ళు కూడా మనసు మార్చుకొని అలాంటితో గొడవెందుకులే అని చెప్పి వాళ్ళు అష్టభుజ నారాయణ స్వామి దేవాలయాన్ని కట్టించిపోయారు. అష్టభుజ నారాయణ స్వామి దేవాలయాన్ని. ఆ తర్వాత విషయం ఏంటంటే ప్రాచీన పల్లవులు దండయాత్రకు వచ్చారు. వీళ్ళు మొండోళ్ళు, వాళ్ళలాగా మనసు మార్చుకోలే. వీళ్ళు మొండోళ్ళు వచ్చి పాపం ఈయన్ని ఓడించడానికి వస్తుంటే ఈడు భయపడుతుంటే చూడండి, సర్వసేనాని ఎలిశ్రీ వీడు మగధీర టైపు. ఈడు పోయి ప్రాచీన పల్లవుని గోబలే గుద్ది ప్రాచీన పల్లవుని ఘోరంగా ఓడించిన తర్వాత ఈడేం చేసిండు, వీడికి పేరు ప్రతిష్టలు దుమ్ము లేపే లెవెల్లో వచ్చినాయి. ఆ సమయంలో ఈడు తన పేరు మీదనే ఏలేశ్వరం, నాగార్జున కొండ దగ్గర ఏలేశ్వరం అనేటటువంటి ఒక పట్టణాన్ని నిర్మించాడు. అదేవిధంగా తన ఇష్టమైన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అంతే సుబ్రహ్మణ్య స్వామి అన్న మళ్ళీ మన సర్వసేనుడన్న కుమారస్వామి అన్న ఒకటే కదా. ఆ కుమారస్వామి కోసం సర్వదేవాదివాసం అనేటటువంటి దాన్ని నిర్మించాడు. అంటే చూడు, ఏలేశ్వరం నిర్మించాడు, సర్వదేవాదివాసాన్ని నిర్మించింది ఎవరంటే ఎలిశ్రీ. అంతేకాదు, సర్వదేవాదివాసం అనే పేరుతో ఒక సంస్కృత శాసనాన్ని కూడా వేశాడు. అంటే చూడండి, యహుబల శాంతమూలుడు సంస్కృత శాసనాన్ని వేశాడు, తన సేనానాయకుడు కూడా సంస్కృత శాసనం వేశాడు. అందుకని చూడు, యహుబల శాంతమూలుడు కాలం నుంచి వచ్చిన శాసనాలన్నీ కూడా సంస్కృత శాసనాలు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఏనా నాగార్జున కొండలో సంస్కృత శాసనం వేయించిండు, ఇలా సేనాపతి సంస్కృత శాసనం వేయించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మంచికల్లు శాసన లిపి ఏ లిపిని పోలి ఉంటుంది అన్నాడు. మంచికల్లు శాసనం ఏ లిపిని పోలి ఉంటుందంటే చూడండి, నాగార్జున కొండ శాసన లిపిని పోలి ఉంటుంది. ఎందుకు? మంచికల్లు శాసనం ఎవరిది? పల్లవులది. పల్లవులు రుద్రపురుషదత్తుడు అనే చివరి ఇక్ష్వాక రాజును ఓడించి మంచికల్లు అనేటటువంటి శాసనం నేర్పించారు. ఆ శాసనం వేయించేటప్పుడు నాగార్జున కొండలో ఉన్న శాసన లిపి ఏదైతుందో దాన్ని ఇలా కాపీ కొట్టి వేయించారు. అందుకని చూడండి, నాగార్జున కొండ శాసన లిపిని పోలి ఉన్నది. నెక్స్ట్, మంచికల్లు శాసనం ఎక్కడ దొరికింది అన్నాడు. అంటే విజయపురి సమీపంలో, నాగార్జున కొండ దగ్గర సమీపంలోని ఈ శాసనం దొరికింది. నెక్స్ట్, ఇక్ష్వాక రాజులు కూడా శాతవాహన రాజుల వలె తమ పేర్ల ముందు ఎవరి పేరును జోడించేవారు అన్నాడు. ఇది సింపుల్ బిట్టు, కాకపోతే ఏదో అన్నట్టు చూడు. ఇక్ష్వాక రాజులు కూడా శాతవాహన రాజుల వలె తమ పేర్ల ముందు ఎవరిని పెట్టేవాళ్ళు? మాతృమూర్తుల పేర్లు పెట్టేవాళ్ళు. ఓకేనా? తల్లుల పేర్లు పెట్టుకునేవాళ్ళు. అందుకనే చూడండి, ఇప్పుడు పితృమూర్తుల పేర్ల, ప్రియురాళ్ళ పేర్ల, భార్యల పేర్ల అంటే అమ్మ పేరు పెట్టుకునేవాళ్ళు, తల్లి పేరు. గౌతమిపుత్ర శాతకర్ణి సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుని ఇన్స్పిరేషన్కి తీసుకుండు. అవునా? గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేసిండు? బౌద్ధ మతానికి స్థాపించినటువంటి గౌతమ బుద్ధుని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆయన ఏం చేసిండు? సిద్ధార్థుడు ఎప్పుడైతే బౌద్ధ మతం స్థాపించి బుద్ధుడయ్యాడో ఆయన చిన్నప్పుడు పెంచినటువంటి ఉందిగా ఎవరు? గౌతమి. ఆ గౌతమి పేరు మీద గౌతమ బుద్ధుడు అయ్యిండు. దాని గురించి తెలుసుకున్న మన గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేసిండు? వాళ్ళమ్మ బాలాశ్రీ ఉంది కాబట్టి గౌతమిపుత్ర బాల అంటే ప్రత్యేకంగా ఆయన ఏం చేసిండు? వాళ్ళమ్మ పేరు పెట్టుకుండు, గౌతమిపుత్ర శాతకర్ణి అని పేరు పెట్టుకుండు. సిద్ధార్థుడు వాళ్ళమ్మ పేరు పెట్టుకున్నట్టు గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళమ్మ పేరు పెట్టుకుండు. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రత్యేకత ఏంది? చక్రవర్తుల్లో తల్లి పేరు పెట్టుకున్నాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకైనటువంటి వాసిష్ఠపుత్ర శ్రీశాంతముడు తన తల్లి పేరు వాసిష్ఠ పేరు పెట్టుకుండు. తర్వాత విషయం ఏంటంటే
శాతవాహనులకు సామంతుడైనటువంటి ఇక్ష్వాకు రాజు శ్రీశాంతమూలుడు ఏం చేసిందంటే వాళ్ళమ్మ పేరు పెట్టుకున్నాడు. ఎట్లా? వాళ్ళమ్మ పేరు కూడా మాటరీ పుత్రే. మాటరీ వాళ్ళమ్మ పేరు వాసిష్ఠే. వాళ్ళమ్మ పేరు కూడా వాసిష్ఠే. అంటే చూడండి, వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు, వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు అని పేరు పెట్టుకుండు. ఎవరైనా? ఇక్ష్వాక రాజు. ఇక్ష్వాక ఫస్ట్ రాజు వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు పేరు పెట్టుకుండు. ఇప్పుడు మనకి ఇద్దరు వాసిష్ఠులు కనపడ్డరు. ఒక వాసిష్ఠపుత్ర పులోమావి అంటారు. వాసిష్ఠపుత్ర పులోమావి అంటే ఎవరు అంటే వీళ్ళు శాతవాహన వంశానికి చెందిన వాళ్ళు. అంటే శాతవాహన వంశంలో వాసిష్ఠపుత్ర పులోమావి అనే రాజు ఉన్నాడు. వీన్నే ఏమంటారు అంటే పులోమావి లేదా రెండో పులోమావి అంటారు. నెక్స్ట్ చూడండి, వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు. ఈయన ఏ రాజవంశం? ఇక్ష్వాక రాజవంశం. అంటే మనకి ఒక వాసిష్ఠపుత్ర పులోమావి శాతవాహన రాజ్యంలో ఉంటే ఇంకో వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు అనేవాడు ఇక్ష్వాక రాజ్యంలో ఉన్నాడు. ఈయన వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నా మళ్ళీ తర్వాత చూడండి, వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు కొడుకు వీరపురుషదత్తుడు. వీరపురుషదత్తుడు ఏం చేసిండు? ఆయన వాళ్ళమ్మ పేరు పెట్టుకుండు. వాళ్ళమ్మ పేరు మాటరీ పుత్ర వీరపురుషదత్తుడు అని చెప్పి ఈయన అంటారు. మాటరీ పుత్ర వీరపురుషదత్తుడు అంటే శ్రీశాంతమూలుడు భార్య మాటరి. శ్రీశాంతమూలుడికి మాటరికి పుట్టినవాడు వీరపురుషదత్తుడు. అందుకని చూడు, తన తల్లి పేరు మాటరీ పేరుని వీరపురుషదత్తుడు పెట్టుకుండు. అంటే గౌతమి పుత్ర శాతకర్ణిని ఆదర్శంగా తీసుకొని వాసిష్ఠపుత్ర పులోమావి తన తల్లి పేరు పెట్టుకుండు. వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు తన తల్లి పేరు పెట్టుకుండు. మాటరీపుత్ర వీరపురుషదత్తుడు తన తల్లి పేరు పెట్టుకుండు. అంటే చూడండి, ఇక్ష్వాక రాజులు కూడా శాతవాహన రాజులు తన తల్లి పేర్లు తన పేర్ల ముందు ఎవరి పేర్లు పెట్టుకునే వాళ్ళంటే మాతృమూర్తుల పేర్లు పెట్టుకున్నారు. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకులకు ఆనంద గోత్రదులకు మధ్య జరిగిన యుద్ధం గురించి తెలిపే శాసనం ఏది అన్నాడు. ఇక్ష్వాకులకి ఆనంద గోత్రులకి అస్సలకు పచ్చిగడ్డి ఎత్తే బగ్గుమంటది. అది ఏ శాసనం తెలియజేస్తుందంటే చేజర్ల శాసనం అనేటటువంటిది ఆనంద గోత్రులకు సంబంధించింది ఈ శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్ష్వాకుల కాలంలో చలామణిలో గల నాణ్యములు ఏవన్నాడు అంటే వీళ్ళు ఎక్కువగా సువర్ణం అనేటటువంటి నాణ్యాలు వేయించారు. సువర్ణ బంగారు నాణ్యాలు వేయించారు. ఓకేనమ్మా. ఇది రెండవ యహుబల శాంతమూలుని ఓడించి అధికారంలోకి వచ్చిన సింహవర్మ వేయించిన పల్లవుల తొలి శాసనం. ఎక్సలెంట్. రేపు ఇట్ట కూడా అడగొచ్చు. పల్లవుల తొలి శాసనం అంటే పల్లవులు మనకి ఇద్దరు ఉన్నారు. ఒకటి ప్రాచీన పల్లవులు ఉన్నారు, రెండో వాళ్ళు నవీన లేదా మహాపల్లవులు ఉన్నారు. మహాపల్లవులు చూడండి, ప్రాచీన పల్లవులు 300 నుంచి 500 వరకు పరిపాలన చేస్తే మహాపల్లవులు 560 నుంచి 780 వరకు పరిపాలన చేశారు అంటారు. అయితే చూడండి, తొలి పల్లవుల గురించి తెలియజేసేటటువంటి శాసనం ఏదయ్యా అంటే మంచి కళ్ళు శాసనం. ఈ శాసనాన్ని వేయించింది ఎవరండి? సింహవర్మ అనేవాడు వేయించాడు. ఓకేనా. సింహవర్మ అనేటటువంటి వాడు ఈ శాసనాన్ని వేయించాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ప్రాచీన పల్లవులు, నవీన పల్లవులు. ఇప్పుడు ఏ పల్లవులు? ప్రాచీన పల్లవులు. ఈ ప్రాచీన పల్లవులకు సంబంధించిన మొట్టమొదటి శాసనం ఏదంటే మంచి కళ్ళు శాసనం అంటారు. ఓకేనమ్మా. ఇది ఇంకో చూడండి, ఇక్ష్వాకుల కాలం నాటి రేవు పట్టణాలు ఏవన్నాడు. ఇక్ష్వాకుల కాలం నాటి రేవు పట్టణాలు అంటే మోటుపల్లి ఒకటి, ఘంటసాల ఒకటి. మోటుపల్లి, ఘంటసాల. ఈ మోటుపల్లి ఆ రోజుల్లో చిన్న ప్రాంతం, కాకతీయుల కాలంలో ఎక్కువగా డెవలప్ అయింది. దీనికే దేశీయ కొండ పట్టణం, దేశీయ కొండ పట్టణం అనే పేరుతో కూడా దీనికి పేరు గలదు. ఇది కాకతీయుల కాలంలో ఆ పేరు వచ్చింది. కంఠశాల, కంటకశాల పేరు మీద ఘంటశాల అనేటటువంటి పేరు వచ్చింది. ఓకేనా. అష్టభుజ నారాయణ స్వామి ఆలయం ఎక్కడున్నది అన్నాడు. నాగార్జున కొండ వద్ద ఉన్నది. ఈ అష్టభుజ నారాయణ స్వామిని దేవాలయం ఎవరు నిర్మించారు? అబీరులు అనేటటువంటి వాళ్ళు యహుబల శాంతమూడి కాలంలో నాగార్జున కొండ వద్ద నిర్మించారు. నెక్స్ట్ చూడండి, నాగార్జున కొండ సంస్కృతి గుర్తుకు రాగానే మనకి ఏ రాజులు గుర్తుకు వస్తారన్నారు అంటే ఇక్ష్వాక చక్రవర్తి. నాగార్జున కొండ సంస్కృతి, మతమన్న, మా భాషన్న, బౌద్ధ మతం అన్న, ఓకే, దేవాలయాలన్నా, నెక్స్ట్ సంస్కృత భాషన్న,
సంస్కృత భాష అన్న ఓకేనా, విదేశీయులు, అదేవిధంగా విశ్వవిద్యాలయం అన్న, నాగార్జునకొండ స్వర్ణయుగం అన్న, బౌద్ధ మతానికి స్వర్ణయుగం అన్న అసలు గుర్తుకొచ్చేదే ఇక్ష్వాక చక్రవర్తులు. హారతీ దేవాలయం అన్న ఇక్ష్వాకులే గుర్తుకొస్తారు. ఓకేనా. అంతేకాదు రుద్రపురుష చివరి చక్రవర్తి అనే రుద్రపురుష దత్తుడు వాళ్ళ అమ్మ పేరు మీద ఛాయాస్తూపాలు నిర్మించిందన్న ఇక్ష్వాకులే గుర్తుకొస్తారు. అంతేకాదు వీరగల్ మరణించినటువంటి వీర సైనికుల కోసం నిర్మాణమైన వీరగల్లులన్నా గుర్తుకొచ్చేది ఇక్ష్వాక చక్రవర్తులే. ఇన్ని విషయాలు ఇక్ష్వాకులకి సంబంధించి వస్తాయి. ఓకేనమ్మా. వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఇంపార్టెంట్ అని చెప్పేటప్పుడే నేను కొన్ని గుర్తుపెట్టాను. వాటిని మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. ఇది ఇక్ష్వాకులకు సంబంధించింది. మరి మరొక అంశంతో మరోసారి ముందుకు వద్దాం.